నమస్తే అండి. వెల్కమ్ టు ద లా పాయింట్. ఈ చాలా గ్యాప్లో ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైతే మనం చెప్పుకున్నటువంటి కొన్ని కేసెస్ 41 ఇయర్స్ స్టేషన్ బెయిల్, అది బెయిల్ రావడానికి గల కారణం ఒక కుటుంబం ప్రాణార్పణ చేయడం అంటే మీ అందరికీ తెలిసిన సెక్షన్. అదే రకంగా నిన్నటి రోజు అతుల్ సుభాష్, ఈ పేరు రాష్ట్రం దేశం అంతా బాగా వినపడి ఉంటుంది. ముఖ్యంగా భార్యా బాధితులని కొంతమంది సంఘాలు పెట్టేసుకుంటుంటారు చూడండి, వాళ్ళందరికీ నిజంగా ఒక కనువిప్పు అయిపోయింది. మేము చేయలేకపోయాం, అతను చేసినాడు. మా పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది, ఈక్వల్ టు అలాగే ఉంది. ఎన్నోసార్లు ప్రయత్నించాం, తల్లిదండ్రుల కోసం కొంతమంది, బిడ్డల కోసం కొంతమంది, సొసైటీ ఏమనుకుంటుందని కొంతమంది. వీటి అన్ని కారణాల వల్ల వీళ్ళు చావలేక బ్రతికున్నారు, కానీ బ్రతికున్న శవాల్లాగే ఉన్నారు. అతుల్ సుభాష్ అనే పేరు నిజంగా ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి. అక్కడే ఎన్నోసార్లు కోట్ల చుట్టూ తిరిగి న్యాయం అందక విసిగి వేసారిపోయి, సరే ఆడపిల్ల ఎటుంటే అటే న్యాయం అంటే ఏది ధర్మమో ఏది న్యాయం అదే చేయాలి కదండి. సో చాలా దారుణం ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు బిడ్డని తల్లి తండ్రికి చూపునిచ్చివ్వకుండా ఆపేస్తుంది. ఆ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎంత దారుణం అండి. తండ్రి లేకుండా అది సాధ్యం కాని పని కదా. మరి తండ్రికి చూపించడానికి ఎందుకు ఆలోచిస్తుంది తల్లి? శత్రువేం కాదు కదా. అంటే తనకుండే కోపాన్ని తన బిడ్డను అడ్డం పెట్టుకొని ఇంకా పగ ప్రతీకారం చలాయిస్తున్నారు. నా దగ్గరికి వచ్చే చాలామంది క్లయింట్స్ బిడ్డని చూపించనివ్వట్లేదండి, నా బిడ్డ చాలా చక్కగా ఉంటుందండి, అచ్చు నా పోలికేనండి అంటూ కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. సో భార్యాభర్తల మధ్య తగాదాలు ఉండొచ్చు, కానీ తల్లి తండ్రుల మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ బిడ్డను వాటిల్లో పావులుగా వాడకూడదండి. సో మనకు అందినటువంటి సమాచారం మేరకు నేను చెప్తున్నాను. అర్నీష్ కుమార్ గైడ్లైన్స్ తర్వాత ఎలా అయితే 41A అనేది వచ్చిందో, అతుల్ సుభాష్ తర్వాత భార్య వేధింపుల వల్ల తట్టుకోలేక, బిడ్డని చూడాలన్న కోరిక చంపుకోలేక, మానసిక క్షోభ అనుభవిస్తూ ఒక ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎన్నో మార్లు కోర్టు చుట్టూ తిరిగి కస్టడీ అంటే బిడ్డ కస్టడీ అందక, బిడ్డని చూడాలన్న ఆలోచన చంపుకోలేక తన ప్రాణాన్ని తానే చంపుకున్న దృశ్యం దేశం మొత్తం కనువిప్పైంది. సో ఇప్పుడు అతుల్ సుభాష్ బ్రదర్ అయితే ఎవరైతే ఉన్నారో అతను అతుల్ సుభాష్ గారి భార్య మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఆవిడ ఒక యాక్సెంచర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, పలానా పేరు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, తన లైఫ్ తను లీడ్ చేస్తుంది. కానీ వీళ్ళిద్దరూ పోట్లాడుకోవచ్చు, వీళ్ళిద్దరూ కోర్టు చుట్టూ తిరగచ్చు, కానీ బిడ్డని మాత్రం తండ్రికి దూరం చెయ్యకూడదు అనేది ఒక బలమైన చట్టం రావాలండి. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలైనా ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో బిడ్డని చూపించడానికి తల్లి నిరాకరించకూడదు అనేది ఒక బలమైన చట్టం రావాలి. అఫ్కోర్స్ బిడ్డని తల్లి నుంచి వేరు చేయకూడదేమో, అటు వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ చూపించకూడదు అంటే అది ఎలాంటి? సో చాలా కేసెస్ అండి. మొన్న ఈ మధ్య ఒక మైలవరం కేసు కూడా నేను చూసినాను. బిడ్డని చూడడానికి వెళ్ళినప్పుడు గొడవ పడ్డారట, ఇంకోటి నా బిడ్డని చూడడానికి వస్తున్నారు అంటూ ఒక తల్లి ఒక భార్య తన భర్త మీద కేసు ఫైల్ చేసింది. దాని గురించి ఎఫ్ఐఆర్ కట్టేసినారు. ఏంటి అంటే బిడ్డను చూపించడానికి వెళ్తే చూపించట్లేదని అతను గలాటాలు పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటారు. మరి మాట్లాడతాడు, తన బిడ్డ కదా. తన బిడ్డను తను చూపించడానికి వీలు లేకుండా మధ్యలో అమ్మాయి తాలూకా, ఎవరైతే భార్య తాలూకా అక్క బావ బోడి పెత్తనాలు చేస్తుంటే ఎవరికైనా కోపం వస్తుంది, సహజం. కారణం ఏంటి? మీరు వెళ్ళగానే బిడ్డను చూపిస్తే బాగుండేది కదా. సో చూపించట్లా. సో తండ్రి ఆగ్రహావేశాలు రెట్టింపు అయిపోయి మాటకి మాట పెరిగి గొడవలు బిగినాయి, కేసులు ఇంకా గొప్పగా పెద్దగా అయిపోతున్నాయి. అంటే గోటితో పోయేదాన్ని గొడ్డలతో దాకా తెచ్చుకుంటున్నారు. దీనికి గల కారణం చట్టంలో వెసులుబాటు లేకపోవడం. సో ఖచ్చితంగా అత్యున్నత న్యాయస్థానాన్ని ప్రతి ఒక్క తండ్రి అర్జీ పెడుతున్నారు. తలికెళ్ళ భరణి గారు నాన్న కోసం అంటూ ఒక కాన్సెప్ట్, నాన్నకు ప్రేమతో లాగా, నాన్న కోసం, నాన్న ఇప్పుడు వెనకే ఉంటున్నాడు అంటూ కొన్ని పదాలు పాటలు ఇవన్నీ అందరినీ కన్నీటి పర్యంతం చేస్తున్నాయి కదా. మరి నాన్న స్థానం ఎప్పుడు గేట్ల కాడ నుంచొని నా బిడ్డ నన్ను చూడనివ్వట్లేదు, ఎక్కడి నుంచి వచ్చాడు బిడ్డ తండ్రి లేకుండా చెప్పండి.
సో ఖచ్చితంగా చట్టాల్లో వెసులుబాటు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో దీనివల్ల చాలా వరకు గొడవలు తగ్గే అవకాశం ఉంటాయని నేను వినతిపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను.